భగవంతుడు అన్ని అందరికీ ఇవ్వడండి. కొన్ని కొందరికి ఇవ్వడు. కొన్ని మాత్రమే కొందరికి ఇస్తూ ఉంటాడు. అవేంటంటే ఎంతో డబ్బున్న వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదు కొంతమందికి. కానీ కొంతమంది చాలా సంతోషంగా ఉంటారు. ఎవ్రీ మినిట్ వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు. ఎంత ఉత్సాహంగా ఉంటారో వాళ్ళని చూస్తే మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. మనం కూడా ఇలా ఉంటే బాగుండని అనిపిస్తుంది. కానీ వాళ్ళకి నిజానికి చూస్తే డబ్బులేమి ఉండవన్నమాట. డబ్బుతోనే సంతోషం ముడిపడి ఉంటుంది. మన లైఫ్ మొత్తం డబ్బే అని అనుకుంటే మాత్రం అసలు పొరపాటేనండి. ఎంతో డబ్బున్న వాళ్ళు మానసిక ప్రశాంతత లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఏమీ డబ్బు లేకుండా సంపాదించుకోకుండా కావలసినంత తీసుకొని కొద్దిగా డబ్బులతో బతికే వాళ్ళు 100% సంతోషంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకనే డబ్బు ఒకటే ఇంపార్టెంట్ అని అనుకోకూడదు. డబ్బు కూడా ఇంపార్టెంట్ అని మాత్రమే అనుకోవాలి. ధనాన్ని మనం సంపాదిస్తాం గానీ మనల్ని ధనం సంపాదించలేదన్నమాట. అందుకనే సంపాదించిన ధనాన్ని మనం ఏదైతే ఎఫర్ట్స్ పెట్టి మన తెలివితేటలను పెట్టి ఎలా అయితే ధనాన్ని సంపాదించుకుంటామో ఆ సంపాదించిన ధనానికి మనం ఎక్కువ విలువనిస్తాం. ఎవరైనా వచ్చి మనం కష్టపడి సంపాదించి పెట్టుకున్న ధనాన్ని ఎవరైనా ఎత్తికెళ్ళిపోతూ ఉంటే మన కళ్ళ ముందు మనం చూస్తూ ఊరుకుంటామా? నేను సంపాదించిన డబ్బులు నువ్వు తీసుకెళ్తున్నావేంటి అని అంటాం కదా. మరి మనం సంపాదించిన డబ్బులు మానవ మాత్రులం మనం సంపాదించిన డబ్బులకే అంత విలువ ఉన్నప్పుడు మరి భగవంతుడు తయారు చేసిన ఈ శరీరానికి ఎంత విలువ ఉంటుందండి. ఈ మనసుకి ఎంత విలువ ఉంటుంది. దీనిని ఎవరైనా కించపరిచినా ఆత్మాభిమానాన్ని ఎవరైనా సరే తక్కువ చేసి మాట్లాడినా ఎట్టి పరిస్థితుల్లోనూ మన యొక్క క్యారెక్టర్ ని మాత్రం వదులుకోకూడదు. ఎప్పుడైతే మనం డబ్బు చూడగానే డౌన్ అయిపోతామో వీళ్ళు చాలా డబ్బు మనుషులు, వీళ్ళని డబ్బుతో ఏదైనా చేసేయచ్చు, వీళ్ళని డబ్బిచ్చి కొనేసేయచ్చు, నన్ను డబ్బిచ్చి కొనలేరురా ఎవరు అని అంటారు చూసారా పాత సినిమాల్లో. అది కరెక్ట్ అండి. నిజంగా చాలా మంచిగా ఉంటది ఆ డైలాగ్. డబ్బులిచ్చి వస్తువులు కొనుక్కోవచ్చు, కావలసినవన్నీ కొనుక్కోవచ్చు, కానీ ఆకలి అనేది ఉంటదో చూడండి మనిషికి. ఆ ఆకలికి అందరికీ కూడా కావాల్సింది పట్టెడన్నం మాత్రమే. ₹1,00,00,000 పెట్టుకున్నవాడు పట్టెడన్నమే తింటాడు. డబ్బులేమీ లేకుండా ₹10 మాత్రమే జేబులో ఉండేవాడు ఆ పట్టెడన్నం మెతుకులే అవసరం అవుతాయన్నమాట ఫ్రెండ్స్. మన క్యారెక్టర్ ని మాత్రం డబ్బు విషయం కాదు కదా, ఇంతకన్నా పెద్ద విషయం ఏది వచ్చినా సరే మనం అసలు మన క్యారెక్టర్ ని వదులుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో ఎంత డబ్బు ఉన్నా సరే మనిషికి ప్రశాంతత అనేది ఉండదండి. ప్రశాంతతని వెతుక్కుంటూ వెళ్లే క్రమంలో డబ్బు కూడా మనకు అవసరాలకి పనికొస్తుంది కాబట్టి దానికి ఖచ్చితంగా విలువ ఇవ్వాలి. డబ్బుకి విలువ ఇవ్వకపోతే లైఫ్ ఉండదన్నమాట. అందుకని మనిషి కన్నా కూడా ఎక్కువ విలువ డబ్బుకే ఇచ్చేసామనుకోండి సాటి మనుషులు కూడా మన వంక చూడటానికి భయపడతా ఉంటారు. డబ్బుతో మనం వస్తువులు కొనొచ్చు, దేన్నైనా కొనొచ్చు, కానీ డబ్బుతో మనం బంధాలని కొనలేం, ప్రశాంతతని కొనలేం, అలాగే మనశ్శాంతిని కొనలేం. ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన విషయాలు కాబట్టి ప్రతి దానికి నాకు డబ్బే సమాధానం చెప్తుంది, నా దగ్గర చాలా డబ్బు ఉంది కాబట్టి నేనే నెంబర్ 1 అని అనుకుంటే సెట్ అవదనమాట. డబ్బులు కావాల్సిందే, కానీ అంతకు మించి మనకి క్యారెక్టర్ ముఖ్యం. దేన్నైనా సరే సమర్థవంతంగా తట్టుకొని నిలబడగలిగే చాతుర్యం మనకి ఉండాలన్నమాట. ఇవన్నీ డబ్బు పెడితే రావు. ఇటు తెలివితేటల్ని డబ్బుతో కొనలేము, డబ్బుతో వస్తువుల్ని మాత్రమే కొంటాం. అందుకని నాకు డబ్బు లేదు అని దిగులు పడిపోతా కూర్చోటం కన్నా డబ్బు సంపాదించడానికి మన దగ్గర ఏది ఉంది అని దానిని పెట్టుబడిగా పెట్టి మనం డబ్బును సంపాదించాలి, కానీ అది మనల్ని సంపాదించకూడదు.